నేను చెప్పే క్వాలిటీస్ మీలో ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా మీనరాశి వాళ్ళే అనమాట. సో మీనరాశి రాశి చక్రంలో చివరి రాశి అనమాట. సో దానికి అధిపతి గురువు. మీరు మీనరాశిని చూస్తే 2 చేపలు కనిపిస్తుంటాయి అనమాట. సో అదేవిధంగా మీనరాశి వాళ్ళకి 2 రకాలుగా మైండ్ సెట్ ఉంటుందన్నమాట. సో ఇలా మాట్లాడగలుగుతారు, అలా మాట్లాడగలుగుతారు అనమాట. సో ఉన్నట్టుండి ఒక మాటని అలా తిప్పిస్తారనమాట. వాళ్ళ ఫేవర్గా మార్చుకోగలుగుతారు, ఎదుటి వాళ్ళ ఫేవర్గా కూడా మార్చగలుగుతారు అనమాట. సో మీనరాశి ఉన్న మేజర్ క్వాలిటీ తత్వం ఏంటంటే డే డ్రీమింగ్. వీళ్ళు పగటి కళలు ఆకాశంలో గాల్లో మెడలు కడతామంటారు చూసినారా. సో మంచి డే డ్రీమింగ్లో ఉంటారనమాట మీనరాశి వాళ్ళు. నార్మల్ సమాజం నుంచి వీళ్ళు పరిగెత్తుతుంటారు చూసినారా. వీళ్ళకి అది ఏముండదు, అన్నీ చూసి వచ్చింటాము, నాకు అన్నీ తెలుసు అనేది వీళ్ళకి బాగా ఉంటుందన్నమాట. సో కాబట్టి మీన రాశి వాళ్ళతో ఎక్కువ వాదించకూడదు అనుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, వీళ్ళకి ఇంటెలెక్చువల్ థాట్, పైగా వీళ్ళకి ఇంట్యూషన్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంట్యూషన్ ఇన్ ద సెన్స్ వాళ్ళు గెస్ చేయగలుగుతారనమాట. వీళ్ళు అంటే భవిష్యత్తు ముందే చూడగలుగుతాం అన్నట్టు తెలియని ఒక టైప్ ఆఫ్ సైకిక్ అబిలిటీ కూడా వీళ్ళకి ఉంటుందన్నమాట. సో మీన రాశి నీటితత్వ రాశి కాబట్టి వీళ్ళు ఎమోషనల్ డైవర్స్ అనమాట. సో కాబట్టి లైఫ్ని ఎమోషనల్గానే చూస్తారనమాట. అంటే ప్రపంచం ఒక రేస్లో పరిగెత్తాలి అనేది వీళ్ళకి చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఆ ఒక ఎమోషనల్ ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోనే చాలా ఎక్కువ ఉంటారు అనమాట. సో కాబట్టి వన్ ఆఫ్ ద కొంచెం వీళ్ళు ఎప్పుడే లైఫ్లో ప్రతిదీ డే డ్రీమింగ్ కాదు, కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఎమోషనల్లీ తీసుకోకుండా. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్నెసెసరీగా ఎదుటి వాళ్ళని నమ్మేస్తారనమాట. ఒక మాట చెప్పంగానే నిజం అనేసుకుంటారనమాట. సో ఇది నిజమా అబద్ధం అనేది జడ్జిమెంట్ చాలా తక్కువ చేస్తారనమాట. సో కాబట్టి ఈసారి ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అన్నప్పుడు 2 విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అండ్ మీ లైఫ్లో 2 రకాలుగా ఫస్ట్ థింగ్ మీన రాశికి మీరు ఏదైనా చేయాలనుకుంటే ఒక పుస్తకంలో రాసుకోవడం అలవాటు చేసుకోండి, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. సో దీని గురించి మీనరాశి గురించి మీకు ఫుల్ వీడియో కావాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు ఫుల్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.